హలో ఫ్రెండ్స్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ముఖ్యంగా కళ్యాణ్ రామన్న నీ దగ్గర నుండి ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సినిమా అవుతుందని చెప్పి నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే రకమైనటువంటి సినిమా మన బాలకృష్ణ గారు తీసుకున్నా, నాగార్జున గారు తీసుకున్నా, చిరంజీవి గారు తీసుకున్నా కానీ ఓకే, వాళ్ళ తత్వం అంతా వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా పురాతన కాలమైనటువంటి హీరోలు, వాళ్ళు తీయడంలో తప్పు లేదని అనిపించింది. కానీ ఇప్పుడు జనరేషన్ అందరికీ కూడా నువ్వు ఇన్స్పైర్ అనమాట. ఒకప్పుడు మన హీరోలు అందరూ రొటీన్ కొట్టుళ్ళు పాత చింతకాయ పచ్చళ్ళు తీస్తుంటే ఇలా కాదురా తీసేది, ఇలా తీయాలి అని చెప్పి అందరికీ నువ్వైతే ఒక మార్గం చూపించినావు అనమాట. బింబిసారా సినిమాతో అయినా, అంతకుముందు అప్పుడెప్పుడో వచ్చినటువంటి అతనొక్క అడేలే అందరిలోనూ ఆ సినిమాలో అయినా అన్నీ కూడా నీ చాలా డిఫరెంట్ జోనర్లో వచ్చేటటువంటి హరే కృష్ణ చూసుకున్నట్లయితే అసలు అప్పుడే నువ్వు ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు సినిమాలు తీసి నువ్వు ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కాదు, పాత గోరింటాకు పచ్చడి, అలైక్య పచ్చడి సినిమా తీస్తామని చెప్పి నేను కల్లా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. నిజంగా సినిమా అయితే ఫ్రెండ్స్ అసలు ఎలా మొదలు పెట్టాలనేటటువంటిది నాకు కూడా అర్థం కావట్లేదు. వన్స్ నేనైతే 1980కి వెళ్ళిపోయాను అనమాట. 1980 సినిమాలు కూడా చాలా బాగుండేవి. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే జస్ట్ 1980 సినిమాలకే కొద్దిగా కలర్ గ్రేడింగ్ పెట్టి, కొద్దిగా కొత్త యాక్టర్స్ని పెట్టి, యాక్షన్స్ పెట్టి, బీజేం పెట్టి దింపిందేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. వైజయంతి గారు చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని ఎప్పటికైనా సరే చేతిలో తీసుకోకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకోవడం ముమ్మాటికి తప్పు అని చెప్పి అందరికీ హితబోధ చేస్తూ ఉంటుంది. అర్జున్ చూసుకున్నట్లయితే సీదా అనమాట. ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగిందంటే వెళ్ళి వాళ్ళతో తేల్చుకుంటాడు. చట్టం నా చుట్టమేరా అని చెప్పి చట్టాన్ని అసలుకే లెక్క చేయడు. సో ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ కడుపున ఇలా అర్జునుడు ఎలా పుట్టిండు, అసలు ఎందుకు తాను అలా తయారిండు అనేటటువంటి ఒక కాన్సెప్ట్. వీళ్ళని చూసుకున్నట్లయితే సముద్రం అవతల అంటే దేశాలు అవతలుంటాడు. ఈ హీరో చూసుకున్నట్లయితే ఏడుంటాడు. సో ఆయనకి మధ్య జరిగేటటువంటి రచ్చ సినిమా ఏంటి అనేటటువంటిది మొత్తం కూడా మీరు చూడాలన్నమాట. మరి చివరాఖరికి ఏమైంది, అర్జున్ మారిండా లేదా, మరి వైజయంతి తనని అర్థం చేసుకుందా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ చుట్టూ సినిమాని అయితే మనకి తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాని మదర్ సెంటిమెంట్తో నింపేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేజీఎఫ్ సినిమా ఉంది, ఛత్రపతి సినిమా ఉంది, సలార్ సినిమా ఉంది. ఇవన్నీ కూడా మదర్ బేస్డ్ సినిమాలే. మదర్ చూసుకున్నట్లయితే వాడిని ఆపిద్ది అనమాట. తను ఆపడానికైనా, తను రెచ్చగొట్టడానికైనా, తను మోటివేట్ చేయడానికైనా మదర్ అనేటటువంటిది మెయిన్. ఆ కాన్సెప్ట్స్తో డైరెక్టర్లు అందరూ కూడా బాగానే హిట్ కొట్టేశారు. కానీ ఇందులో అయితే బలవంతంగా ఇరికించేశారు అనేటటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలిగింది ఫ్రెండ్స్. మదర్ ఎమోషన్ అయితే ఎక్కడ కూడా కనెక్ట్ కాదు, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా వైజయంతి గారి యాక్టింగ్, ఆవిడ సంగతి మీకు తెలియదు కాదు, ఆవిడ పాత యాక్టర్ అనమాట. ఈ సరిలేరు నీకెవర్లోనే కొద్దిగా బెటర్గా యాక్టింగ్ చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అసలు యాక్టింగ్ అయితే ఏమాత్రం కూడా బాగలేదనమాట. తన యాక్టింగ్ తేలిపోయింది, చిరాకు వచ్చిందనమాట. అంటే ఆమె వాయిస్ వింటున్నప్పుడైనా, ఆమె పోలీస్ గెటప్లో వస్తున్నప్పుడైనా, అప్పుడంటే వర్కౌట్ అయింది. వైజయంతి గారి టైంలో 90s టైంలో అందరూ కూడా ఎక్కబడి చూశారు. ఎందుకంటే లేడీ పోలీసులు అప్పుడు లేరు. కానీ ఇప్పుడు లేడీ పోలీసుల్ని కామెడీ చేసి పడేశారనమాట. మీరు చూపించిన అంత ఎఫెక్టివ్గా అయితే నాకైతే అనిపించలేదు అనమాట. ముఖ్యంగా మదర్ అండ్ సన్ ఎమోషన్స్ని బాగా ఇరికించేశారు. నెక్స్ట్ ఏంటంటే వైజయంతి గారి యాక్టింగ్ ఇంకేదో చెయ్యాలి అనేటటువంటి ఫీలింగ్తో తను చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఇంకా గొప్పగా అంటే కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ఓకే, తన యాక్టింగ్ సంగతి మనకు తెలుసు కాబట్టి తనకి ఇచ్చినటువంటి రోల్లో బాగానే యాక్టింగ్ చేసిండు. ఇక హీరోయిన్ ఎందుకుందో కూడా తెలియదు, అసలు ఈ సినిమాలో హీరోయిన్ అవసరమా అనేటటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలిగేది అనమాట. మారాలన్నమాట. పాపం కళ్యాణ్ రామ్ గారికి అప్పుడెప్పుడు బింబిసారా అప్పుడు హిట్ వచ్చింది. రీటైమ్ టైంలో అన్ని ఫ్లాప్లే, అన్ని పాపం తను అట్టర్ ఫ్లాప్ ఎదుర్కొంటుండు. మరి అలాంటప్పుడు ఆయన ఏమి నేర్చుకుంటుండో, ఇప్పుడు ఫ్లాప్ అయిన ద్వారా ఇంకే దీనికన్నా పెద్ద ఫ్లాప్ ఎలా తీయాలని చెప్పి నేర్చుకుంటుండే. అది కాదు కదా, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే నెక్స్ట్ తీసేటటువంటి సినిమా ఇంకా బెటర్గా తీయాలి అనేటటువంటి ఫీలింగ్తో రావాలే. కానీ ఈ విధంగా ఈ చింతకాయ పచ్చడితో వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న యాక్టింగ్ బాగుంది, బీజేం అక్కడక్కడ పర్లేదు, యాక్షన్ సీన్స్ బలవంతంగా ఇది ఇరికించారులే. కానీ ఆ సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ యాక్షన్ సీన్స్ చూస్తే మట్టికి సినిమా అయితే మీకు ఓకే అనిపిస్తుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే ట్రిగ్గర్ పెట్టి కొట్టినట్టు ఉంటుంది అనమాట. అసలుకే నచ్చదు మీ క్లైమాక్స్. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అయితే రాసుకొచ్చారు కానీ అది కూడా అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు అనమాట. అంటే మనం ప్రిడిక్ట్ చేస్తాం, ముందుగానే గెస్ చేసినటువంటి ట్విస్ట్లు అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సాంగ్స్ అయితే సోగా ఉంది, డెఫినెట్లీ వెళ్ళాలి, ఒకసారి ట్రై చేయాలి, చూడాలి అని మీకు 100% అనిపిస్తే వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అంత ఘనంగా చూడాల్సిన గొప్ప సినిమా అని చెప్పి నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. కళ్యాణ్ రామన్ అయితే ప్యూర్ డిసప్పాయింట్. ఎలాంటి వాటితో కాదన్న, బింబిసారా 2ది లేదంటే దేవరా 2లో కామెడీ రోల్ చేయి, బింబిసారా 2లో మన ఎన్టీఆర్ అంతా కామెడీతో ఒకటి ఇడికి, అంతేగాని దేవరాతో డబ్బులు వచ్చినాయని చెప్పి ఏ సినిమా పడితే ఆ సినిమా తీసి నీ క్రేజ్ని పోగొట్టుకోవడం బాగోదు అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.